మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది నిరంతరం కూడా కండరాల నొప్పులతోటి జాయింట్ పెయిన్స్ తోటి బాధపడుతూ ఉంటారు. దీనికి ఎన్నో శక్తివంతమైన మందులు వాడుతూ ఉంటారు. అయితే కేవలం ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా వాడుతూ ఇలాంటి పెయిన్స్ నుంచి రిలీఫ్ని పొందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఆయుర్వేదంలో ఉంది. అనాదిగా దీన్ని వాడుతూ ఉన్నాం. ఒక ముక్కలో చెప్పాలంటే మరణం అంచుల వరకు వెళ్ళిన శరీరానికి సైతం సాక్షాత్తు ఆ నారాయణ ఇచ్చినటువంటి వరమే అనుకోవచ్చు ఈ మహానారాయణ తైలం గురించి. దీని ప్రత్యేకతల గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి మన శరీరం ఒక దేవాలయం. అందులో నిరంతరం జరిగేటటువంటి జీవన క్రియలే ఈ పూజలు అనేవి. కానీ ఈ దేవాలయంలోకి రోగాలు అనేటటువంటి ఆ చీకట్లు చొరబడ్డాయనుకోండి, ఆ చీకటిని చీల్చి తిరిగి వెలుగుని ప్రసాదించేటటువంటి దివ్యమైన ఔషధం ఆయుర్వేదంలో ఉంది. మహానారాయణ తైలం అనేది కేవలం ఒక తైలం మాత్రమే కాదు. ఇది వేల ఏళ్ల క్రితం ఋషులు మనకిచ్చినటువంటి అమూల్యమైన వారసత్వం. ఇక్కడ ప్రతిఫలాపేక్ష లేని నారాయణుడు మనిషి జాతి క్షేమం కోసం ఈ అద్భుతమైన సంపదను అందించాడు అని పురాణ గాథలు చెప్తాయి. దీని పుట్టుక, దీని ఘనత చూస్తే నిజంగానే ఇది నారాయణ ఇచ్చినటువంటి వరమే అని అనిపిస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, పక్షవాతం ఇలాంటివి చాలామందిని వేధిస్తున్నాయి. ఈ సమస్యలన్నిటికీ కేవలం ఉపశమనం అంటే పెయిన్ కిల్లర్స్ మాత్రమే మామూలుగా బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. కానీ అసలైనటువంటి మూలాన్ని అన్వేషించి దాన్ని సమూలంగా నిర్మించడానికి ఆయుర్వేదం ముందుంటుంది. మహానారాయణ తైలం ఇలాంటి ఒక అద్భుతమైన ఔషధం. ఇది జీవన శైలి వల్ల కలిగేటువంటి సమస్యలను దూరం చేస్తూ మనల్ని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా మారుస్తుంది. దీంట్లో ఉండేటటువంటి ప్రత్యేకమైన ఔషధ గుణాలు, దీని తయారీ విధానం ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయంటే ఇవన్నీ కలిస్తే మనిషిలో ఉండేటటువంటి నిర్జీవమైన భాగాన్ని కూడా తిరిగి బతికించేటటువంటి శక్తిని ఇది ఇస్తుంది. ఇక దీనికి సంబంధించి ప్రధాన పదార్థాలు, ప్రత్యేకతలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. మహానారాయణ తైలం తయారీలో ముఖ్యంగా అశ్వగంధ అంటే విథేనియా సోమ్నిఫెరా, శతావరి, ఆస్పరాగస్, ఇంకా బిల్వ, ఎగిల్ మార్మలస్, ఇంకా బల, సిడా కార్డిఫోలియా, రాస్న ఇలాంటి మూలికలను వాడతాం. ఈ తైలంలో మొత్తం దాదాపుగా 50కి పైగా మూలికలను ఉపయోగిస్తాం. ఇది ప్రధానంగా ద్రవ రూపంలో ఉండేటటువంటి ఒక తైలం. దీన్ని బాహ్యంగా రాసుకోవటం కోసం, అలాగే నిర్దేశిత వైద్య పర్యవేక్షణలో, ఈవెన్ ఆభ్యంతరంగా అంటే నస్యకర్మ ఇలాంటి వాటికి కూడా దీన్ని వాడుతూ ఉంటాం. అయితే దీని ఔషధ గుణాలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, ముఖ్యమైన ఔషధ గుణాలను ఇది ప్రదర్శిస్తుంది. కండరాల నొప్పి నివారణగా పనిచేస్తుంది అంటే మస్కులర్ పెయిన్ రిలీవర్గా. అలాగే నరాల తాలూకు ఆ బలాన్ని పెంచుతుంది అంటే నర్వైన్ టానిక్గా పనిచేస్తుంది. ఇంకా కీళ్ళవాపు నివారణగా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే నొప్పి నివారణగా కూడా పనిచేస్తుంది ఎనాల్జెసిక్. ఇంకా శారీరక క్షీణతను తగ్గిస్తుంది యాంటీ ఏజింగ్. అలాగే కండరాలను బలోపేతం చేస్తుంది, మజిల్ స్ట్రెంథనింగ్గా కూడా ఇది పనిచేస్తుంది. అయితే దీని ఔషధ ఉపయోగాలు తెలుసుకోవడం అనేది అవసరం. ఈ ఔషధాన్ని రకరకాల సమస్యలకు అనేక రీతిలో వాడుకోవచ్చు. పక్షవాతం, ముఖపక్షవాతం, చెవి తాలూకు వెనికిడి లోపాలు, మెడ గట్టిపడటం, అలాగే కాళ్ళు చేతులు క్షీణించిపోవటం, వంధ్యత్వం స్త్రీ పురుషులు ఇద్దరిలో, అలాగే దంతాల నాలుగు సంబంధించినటువంటి వ్యాధులు, తలనొప్పి, కీళ్ళవాపు అంటే ఆర్థరైటిస్, ఇంకా మెయిన్గా అస్థి అలాగే మజ్జ తాలూకు అక్షీణత అంటే ఆ బోన్స్, ఆస్టియోపోరోసిస్, ఇంకా ఇంటర్కాస్టల్ న్యూరోపతి, కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ మెయిన్గా ఇలాంటి సమస్యలకు దీన్ని ఒక ఔషధం కింద వాడచ్చు. వీటిని ఎలా వాడాలి అనేది 1 by 1 మనం తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో ఈ పక్షవాతం అంటే పెరాలసిస్, ముఖపక్షవాతం అంటే ఫేషియల్ పెరాలసిస్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తైలాన్ని ఆ ప్రభావిత శారీరక భాగం పైన రెగ్యులర్గా రాసుకుంటూ మర్దన చేసుకుంటూ ఉండాలి. దీంట్లో ఉండేటటువంటి ముఖ్యమైన గుణాలు నరాన్ని స్టిమ్యులేట్ చేస్తాయి, కండరాలని స్ట్రెంథన్ చేస్తాయి, అలాగే రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తాయి. ఇక చెవి తాలూకు వినికిడి లోపం ఉన్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది. చెవుల్లో కూడా డెఫ్నెస్లో కూడా ఇది పనిచేస్తుంది. వైద్య సలహా తీసుకున్న తర్వాత కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్లో భాగంగా చెవిలో 1 లేదా 2 చుక్కలు దీన్ని ఒక ఇయర్ డ్రాప్స్ కింద వేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చెవి లోపల ఉండేటటువంటి ఆ నరాల్ని ఇది స్టిమ్యులేట్ చేస్తూ బలోపేతం చేస్తుంది. ఈ రోజుల్లో మనం ఎక్కువగా చూసేది మెడ గట్టి పట్టడం, అంటే టార్టికోలిస్ కానీ, లేకపోతే ఈ కంప్యూటర్ లాంటి వాడటం వల్ల కానీ, లేకపోతే మనకి ఎక్కువగా ఈ సెల్ ఫోన్స్ చూసేవాళ్ళలో వీళ్ళలో మెడ అనేది పట్టేస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఆ ప్రభావిత ప్రాంతంలో తైలాన్ని కొద్దిగా వేడి చేసి రాసుకుంటే కండరాలు లూజ్ అవుతాయి, నొప్పి తగ్గుతుంది. కీళ్ళ నొప్పులలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఈ తైలాన్ని కాస్త వేడి చేసి కీళ్ళ నొప్పులపైన రాసుకొని మసాజ్ చేసుకుంటే వాపు, నొప్పి తగ్గుతాయి. ఆస్టియోఆర్థరైటిస్ సమస్యలలో ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక ఈ రోజుల్లో ఎక్కువగా మనం చూసే మరొక ప్రాబ్లము ఎముకలు గుల్లయుక్తంగా మారటం, అంటే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఈ తైలాన్ని రాసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి, కీళ్ళ కదలికలు కూడా మెరుగుపడతాయి. అయితే చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏమిటంటే దీన్ని ఎలా వాడాలి అనేది. అంటే వాడకం కానీ మోతాదు కానీ ఇది తెలుసుకోవటం అవసరం. ఎక్స్టర్నల్గా వాడాలి. దీన్ని మెయిన్గా ప్రభావిత భాగాలపైన కొద్దిగా ఈ తైలాన్ని తీసుకొని మర్దన చేసుకోవాలి. తర్వాత వేడి నీళ్ళతోటి స్నానం చేయాలి. ఒక్కొక్కసారి ఆభ్యంతర వాడకం కూడా ఉంటుంది. అంటే ఇది డాక్టర్ పర్యవేక్షణలో, వైద్య పర్యవేక్షణలో చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవచ్చు. అలాగే ఈవెన్ తలనూనెగా వాడుకోవచ్చు. ఈవెన్ ఇంటర్నల్గా కూడా పాలతో కూడా దీన్ని ఒక 3 నుంచి 5 మిల్లీలీటర్ల మోతాదుగా ఇంటర్నల్గా పాలతో కూడా కలిపి తీసుకోవచ్చు. వైద్య పర్యవేక్షణలో ఆ సమయ సందర్భాన్ని బట్టి, పరిస్థితి తీవ్రతను బట్టి దీన్ని వాడాల్సి ఉంటుంది. ఇక దీని సేఫ్టీ ప్రొఫైల్ కూడా తెలుసుకోవటం అవసరం. దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా అనేది కూడా తెలుసుకోవాలి. మహానారాయణ తైలం దీన్ని ఎక్స్టర్నల్గా వాడినప్పుడు ఎలాంటి దుష్ప్రభావాలు రావు. అయితే కొంతమందిలో అరుదుగా కొంతమందికి చర్మం పైన ఏదన్నా అన్వాంటెడ్ ఎఫెక్ట్, అంటే దద్దుర్లు ఇలాంటివి, ఎలర్జీలు రావచ్చు. అలాంటప్పుడు వెంటనే వాడటం మానేసి వైద్య సలహా తీసుకోవాలి. దీన్ని అంతర్గతంగా, అభ్యంతరంగా వాడటం, నస్యకర్మ ఇలాంటివి కూడా వాడచ్చు అని చెప్పుకున్నాం కదా. అయితే ఇది వైద్య పర్యవేక్షణ మాత్రమే చేయాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలకు వాడే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. దీనికి సంబంధించి అనేక మందికి అనేక రకాల అనుమానాలు వస్తూ ఉంటాయి. మామూలుగా ఇది సురక్షితమే, కానీ చాలామంది డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఈ తైలాన్ని గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వాడచ్చా అనేది ఎక్కువ మంది అడిగే ప్రశ్న. గర్భం రాకముందు ఈ తైలాన్ని వాడి మీకు ఎలాంటి ఎలర్జీలు రానట్లయితే గర్భధారణ టైంలో కూడా దీన్ని వాడుకోవచ్చు. ఈ ఔషధాన్ని వాడుతున్నప్పుడు ఒకవేళ అవసరం ఉంటే వైద్య సలహా తీసుకోవచ్చు. పాలిచ్చే తల్లులకి కూడా ఇది సురక్షితమే. అయితే ఈ తైలం కేవలం మసాజ్ కోసమేనా అని చాలామంది అడుగుతుంటారు. నిజానికి ఇది ఎక్స్టర్నల్ మసాజ్ కోసం ప్రసిద్ధి చెందింది. కానీ వైద్య పర్యవేక్షణలో చెప్పుకున్నట్టుగా నస్యకర్మకి ఆభ్యంతరంగా కూడా దీన్ని వాడే సందర్భాలు ఉంటాయి. ఇక మహానారాయణ తైలాన్ని జుట్టుకు కూడా రాసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. ఈ తైలాన్ని తల, స్కాల్ప్కి రాసుకోవచ్చు ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు. తలనొప్పి, ఒత్తిడి ఇలాంటివి తగ్గించడానికి వాడుతూ ఉంటాం. కానీ జుట్టు కోసం ప్రత్యేకంగా ఇది దీంట్లో ఉండేటటువంటి అంశాలు ఉపయోగపడవు. కాబట్టి తలనూనెగా కాదు, కానీ స్కాల్ప్కి ఏమన్నా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే మజిల్ స్పాజం ఉన్నా ఇలాంటి సందర్భాల్లో దీన్ని రాసుకోవచ్చు. చివరిగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఆరోగ్యం అనే సంపద మనకి దేవుడిచ్చిన గొప్ప బహుమతి. మన శరీరాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఈ తైలం అనేది ఒక సాధనం మాత్రమే. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మన జీవన శైలిని మెరుగుపరుచుకుంటే మన జీవితాలు ఎప్పటికీ కూడా ఆరోగ్యంగానే ఉంటాయి. ఆరోగ్యం అనేది ఒక వరం. ఆయుర్వేదం ఆ వరాన్ని రక్షించే కవచం. మీ శరీరంలో చిన్నపాటి నొప్పిని కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు. ఎందుకంటే ఒక చిన్నపాటి నొప్పి రేపు ఒక పెద్ద వ్యాధి కావచ్చు. మహానారాయణ తైలం అనేది ఒక ఔషధం కాదు, అది ఒక ఆశా కిరణం. శరీరం మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందడానికి నారాయణుడు ప్రసాదించిన ఒక గొప్ప వరం. ఈ వరాన్ని స్వీకరించి మీ శరీరాన్ని తిరిగి శక్తివంతంగా, ఆరోగ్యంగా మార్చుకోవటం మీ చేతుల్లోనే ఉంది. అనారోగ్యంతో జీవించే ప్రతి క్షణం ఒక భయంకరమైన కళ. ఆ కళని జీవితాంతం కలగానే కాకుండా దాని నుంచి బయటపడటం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ తైలం అనేది ఆ ఆరోగ్యాన్ని సాధించుకోవడానికి ఒక లక్ష్యం కింద ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి.
శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శత వసంతాలు. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.